విజయవాడ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమయ్యే కార్నివాల్ బెంజ్ సర్కిల్ వరకు వైభవంగా సాగనుంది. నాసిక్ డోలు, కాళికా వేషాలు, పోతురాజులు, సాంప్రదాయ నృత్యాలు, కేరళ డ్రమ్స్, కర్రసాము, తీన్మార్, సన్నాయి మేళం, కథాకళి, పగటి వేషాలు ఇలా వివిధ రకాల వేషధారణలో 3000 మంది కళాకారులు పాల్గొని అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయనున్నారు. కళా సాంస్కృతిక వైభవం సమ్మేళనంగా జరగనున్న ఈ ప్రదర్శన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారనుంది. మెగా కార్నివాల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. రూపొందించిన ఇందుకు సంబంధించిన ప్రదర్శనలోని చాలా కళాకారులు పాల్గొబోతున్నారు. మనకి తెలియని కళాకారులు కూడా పాల్గొబోతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇందులో 1000 పైగా చల్లపల్లి సంబంధించిన దాదాపు డప్పుల కళాకారులు, వీరనాట్యం, గరలలు, కేరళ డ్రమ్ములు, సన్నాయి మేళం, కాల్తరా వేషాలు, కథాకళి, గిల్వాసులు, పగటి వేషాలు, అట్లాగే కర్ణాటక వేషాలు, శంఖనాదం, నాసికడోల్, బొంబాయి, పోతురాజులు, లంబాడీ వేషాలు ఇలా మొత్తం 3000 మంది కళాకారులు పాల్గొబోతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా దసరా ఉత్సవాల్లోని మహాకాళి కాళీ అవతారంలో ఉన్న అమ్మవారికి సంబంధించిన వేషధారణ మాత్రం చాలా ప్రత్యేకాంశం నిలుస్తుంది. ఎందుకంటే మైసూరులోనూ లేకపోతే వెస్ట్ బెంగాల్ కలకత్తా లాంటి ప్రదేశాల్లోని దసరా ఉత్సవాలు మనం చూస్తూ ఉంటాం. దానికంటే మూడింతలు ఎక్కువగా ఖచ్చితంగా అందరూ ఆకట్టుకున్న దిశగా గిన్నీస్ బుక్ రికార్డులోని ఇందుకు సంబంధించిన కళాకృత్యాలు మనం చూసుకోవచ్చు. ప్రధానంగా అమ్మవారి వేషధారలు, అమ్మవారికి సంబంధించిన అన్ని అలంకరణలో కూడా ప్రత్యేకంగా ఆకర్షణ తీసుకొస్తుంది. మహంకాళి అవతారం దాంతో పాటు ప్రత్యేక ఆకర్షణ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న తరాలకు దసరా ఉత్సవాలంటే అంతగా తెలియని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న తరాలకు దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ చరిత్ర, విజయవాడ సాంస్కృతిక సముదాయాలు, దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, పోతురాజు అవతరణ, పోతురాజుకి సంబంధించి కూడా ఇందులో తెలుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది గుడివాడ. పోతురాజు ఎప్పుడు వేస్తుంటారా? ఎప్పుడో ప్రతి సంవత్సరం వేస్తుంటాం. వినాయక చవితికి, దసరాకి, అన్నిటికీ వెళ్తుంటాం. గతంతో పోలిస్తే ఇప్పుడు మీకు సంబంధించిన కళాకారుల ఆదరణ కొంత తగ్గిన పరిస్థితి ఉంది. విజయవాడ ఉత్సవం వల్ల ఖచ్చితంగా మీకు ఆదరణ వచ్చింది అనుకున్నారా? చాలా బాగుంది. అంతకు ముందు కన్నా మాకు చాలా బాగా చూస్తున్నారు. చాలా బాగుంది. అంతా మా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాకు చాలా బాగా చేశారు. కళాకారులు మంచిగా చూశారు. బాగుంది. అందరూ కూడా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కళాకారులు బయటికి రావాలి అనేది కూడా ఎందరో మంది కళాకారులు సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రదర్శనలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. మీకు ఇంకో ప్రదర్శనలు కూడా చూపించబోతున్నాను. ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కర్నూలు జిల్లా మల్లేశ్వర స్వామి సంబంధించి కర్నూలు నుంచి వచ్చారు ఈ కళాకారులు. స్పష్టంగా చూసుకోవచ్చు. ఇది కూడా మనం చాలా రేరుగా చూస్తాము. రేరుగా వీళ్ళకి సంబంధించిన కళాకృత్యాలు కూడా మనం చూసే అవకాశం ఎప్పుడో వచ్చింది. ప్రస్తుతం విజయవాడ ఉత్సవ సందర్భం కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రదర్శన కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు జిల్లా పత్తికొండ. దీన్ని ఏమంటారు ఈ కళాకృత్యాలు? దీన్ని గురవయ్యలు. ఈ రోజు ఆలూరు తాలూకాలో దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవం జరుగుతుంది కదా, ఆ దేవుడిది ఇది. దేవుడిది. మిమ్మల్ని ఎప్పుడు రామని చెప్పారు ఇక్కడ విజయవాడ ఉత్సవాల్లో? ఎలా అనుకుంటారు ఇక్కడికి రావడం వల్ల? ఇక్కడికి రావటం వల్ల బాగుంది, కానీ మా దేవుడిని ఆపేసుకొని వచ్చినాము. కానీ ప్రభుత్వం ఫస్ట్ టైం జరుగుతున్నందుకు వచ్చినాము. అంటే మీకు కర్నూలు వరకే తెలిసింది, ఇప్పుడు ప్రపంచానికి తెలియబోతుంది. ఎలా అనుకుంటారు మీ కళకు సంబంధించి? సంతోషంగా ఉంది సార్. 2021, 22, 23 ఛత్తీస్గఢ్ లో భూపేష్ బాగేల్ గారు పెద్ద ఎత్తున జరిపారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నందుకు బాగా సంతోషంగా ఉంది. ఈ డప్పులు ఇవన్నీ ఈ ప్రదర్శనలో బాగా మీరు ఉపయోగిస్తారా? శివునికి సంబంధించినది. గట్టు మల్లేశ్వర స్వామి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు అందరూ మాత్రం ఆనందంతో ఉన్నారు. మీ ప్రదర్శన బయటకు వెళ్తుంది, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది.
ఖచ్చితంగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రదర్శనను ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎందరో కళాకారులు ఇందరి లంబాడీ వేషాలు, లంబాడీలకు సంబంధించి ప్రధానంగా మనం చూసినట్టయితే లంబాడీ వేషాలకు సంబంధించిన కొంతమంది కళాకారులు కూడా మనకి స్పష్టంగా కనబడుతున్నారు. తమ బిందెలతోని ఈ ప్రాంతాలకి కళా నృత్యాలు చెప్పుకుంటూ కూడా వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మం నుంచి వచ్చినాం సార్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? బంజారా బోనం. ఎంతమంది వచ్చారు? 40 మంది. 40 మంది వచ్చారు. 40 మంది దాకా వచ్చినాం. లంబాడీ ఏదైతే బిందుల్లో పెట్టుకొని చాలా, ఎందుకంటే చాలా వేరుగా లంబాడీ తప్పితే ఎవరు చేయలేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఖమ్మం జిల్లా ఏదైతే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి ఈ ప్రదర్శనకు వచ్చినట్లుగా ఏం చెప్తారు? విజయనగరం జిల్లా విజయనగరం మండలం విజయనగరం నుంచి వచ్చామండి. అంటే దసరా అంటేనే పులి వేషం మనకి ఎప్పుడు కనబడుతుంది. విజయోత్సవంలో మీలాంటి వాళ్ళు కళా ప్రదర్శన చేయడం వల్ల ఏమనుకుంటారు? ప్రాచీన కాలం నుండి వస్తుందండి ఇది కళ అన్నది. ఈ రోజు దసరా మహోత్సవం సందర్భంగా మన విజయవాడలో ప్రదర్శించడానికి వచ్చాము. ఇంకా 3000 మంది కళాకారులు నృత్యాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కళాకారులు ఇప్పటికే బయటికి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి కూడా బయటికి వీళ్ళందరూ కూడా తమ కళా నృత్యాలు, కళా ఆకర్షణలు కూడా పూర్తి స్థాయిలో ప్రదర్శించబోతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని వీక్షించాలి. మన కళలు, సాంస్కృతిక సంప్రదాయాలన్నీ కూడా చూడాలంటే ఖచ్చితంగా విజయవాడ కార్నివాల్లో పాల్గొవాలి. ఇక్కడ ప్రదర్శనలు కూడా చూడాలి అంటూ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా పిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? చొంపి అరకు. అరకు నుంచి చొంపి. ఎంతమంది వచ్చారు? మొత్తం 16 మంది. ఏం ప్రదర్శిస్తున్నారు మీరు ఇక్కడ? హింసా డాన్స్. ఓకే, ఎలా ఉన్నారు ఇక్కడ రావడం? విజయవాడ రావడం ఎలా ఉంది? చాలా ఆనందం ఉంది. చాలా ఆనందం. ఓకే, అరకులో ఎక్కువ ఉంది. అరకులో ఆడుతుంది. ఓకే. ఖచ్చితంగా దింసా డాన్స్ మనం చూస్తున్నాము. అరకు లాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా చూస్తాము. ఆ దింసా డాన్స్ కు సంబంధించి వాళ్ళు కూడా రావడము. ఎలా ఉంది విజయవాడ? మొత్తానికి విజయవాడ ఉత్సవంలో భాగంగా విజయవాడ ఉత్సవంలోని కీలక ప్రదర్శన ఇదని చెప్పుకోవచ్చు. 3000 మంది కళాకారులతోని గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించే దిశగా కూడా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు అతిపెద్ద కార్నివాల్ జరుగుతుంది. దీనికి సంబంధించిన కార్యక్రమంలో 3000 మంది కళాకారులు పాల్గొంటున్నారు. కెమెరా పర్సన్ రాయిస్ తో గాలిబ్ 24/7 విజయవాడ.